స్కూల్కి ఫస్ట్ విజిట్కి నేను ఆ స్కూల్కే వెళ్తుంటాను. అంటే దగ్గర ఒకటి. తర్వాత ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అయితే చేయమంటుందో వాటిని పర్ఫెక్ట్గా రిజల్ట్స్ కావాలంటే మనం ఆ పాఠశాలకు ముందు వెళ్ళేవాడిని. ఆయన ఏ రికార్డ్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఛాలెంజ్గా తీసుకొని ఎట్టి పరిస్థితులు వెనుకాడకుండా ప్రతి ప్రోగ్రామ్ని చాలా ఇంట్రెస్ట్గా నిర్వహిస్తారు. అందుకని నేను ఫస్ట్ అక్కడికే వెళ్ళాను. ఇప్పటికీ కూడా ఆయన చివరిలో కూడా స్కూల్ని ఒక మంచి రూపానికి తీసుకొచ్చారు. చక్కటి ప్రహరీ నిర్మించారు. అదేవిధంగా ఒక వృక్షాన్ని తప్పనిసరి తొలగించాల్సి వచ్చింది. ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఉద్యోగరీత్యా ఆయన చాలా సిన్సియర్. ఒక ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ ఒక ప్లానింగ్ టైం ప్రకారం వెళ్ళటం కానీ నేను గమనిస్తుండేవాడిని. చాలా సౌమ్యులు వాటం అనేది ఎప్పుడు చూడము. చాలా చక్కగా మాట్లాడతారు, మంచి సహాయకారి. తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా చక్కగా చూడటం అనేది నేను గమనించాను. మా ఇంటి పక్కనే కాబట్టి వారికి చాలా అపూర్వమైన సేవలు అందించారు. ఆ విషయంలో కూడా ఆయన చాలా చక్కగా ఆయన నిధులు నిర్వహించారు. అదేవిధంగా వారి పిల్లల చదువులు కానీ ఏ టైం రైట్ టైంలో, చాలా కష్టం, అది అందరికీ కుదరదేమో, మరి వాళ్ళు ఆయన కాలాన్ని శాసిస్తారో ఏమో తెలియదు, కానీ ఖచ్చితమైన టైంలో ఎప్పుడు ఏది జరగాలో ఖచ్చితంగా ఆయన చేసి చూపించారు. వాళ్ళ పిల్లల చదువులు కానీ అదేవిధంగా వివాహాలు కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో చేస్తూ చాలా ఆదర్శంగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా నేను ఆయనతో చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నాను. అదేవిధంగా మేడం గారు ఆయనకి సరైన జోడి. విజయ మేడం గారు చాలా చక్కగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా బాయ్స్ స్కూల్ స్టూడెంట్ అవ్వటం వల్ల, ఓల్డ్ స్టూడెంట్ అవ్వటం వల్ల బాయ్స్ స్కూల్కి సంబంధించి ఆ స్కూల్ అభివృద్ధిలో ప్రతి కార్యక్రమంలో ఆమె ముందుంటారు. ఒక ప్రతినిధిగా వాళ్ళ 10th క్లాస్ 1982-83 బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్లో ఆమె ఇక్కడ ప్రతినిధిగా పాఠశాలకు రావడం కానీ రిప్రజెంట్ చేయడం, ఏ కార్యక్రమానికైనా ఆమె చాలా సిన్సియర్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కార్యక్రమాన్ని ముందు నడిపించడం చాలా చక్కగా నిర్వహించారు. వారి 82-83 బ్యాచ్ వాళ్ళ సౌజన్యంతో కుకింగ్ షెడ్ ఎక్స్టెన్షన్ చేయించుకోగలిగాము. అదేవిధంగా ఒక బాస్కెట్బాల్ కోర్టుని 10 లక్షలు విలువ చేసేటువంటి ఒక బాస్కెట్బాల్ కోర్టుని మేము వారికి ఇచ్చి పాఠశాలకి ఏర్పరచగలిగాము. అదేవిధంగా ఇప్పుడు సరస్వతి విగ్రహాన్ని పాఠశాలలో ప్రతిష్ఠించడానికి కాంస్య విగ్రహం తిరుమల నుంచి తీసుకొచ్చి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ